నమస్తే వెల్కమ్ టు డి న్యూస్. క్షామ పీడిత ప్రాంతమైన జిల్లాలో నీటిని సంరక్షించి భావితరాలకు భూగర్భ జలాలను అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, నీరు జీవనాధారమని, నీటిని నిల్వ చేసుకునే పరిస్థితితో పాటు పర్యావరణాన్ని దెబ్బతీయడం వల్ల ఏర్పడే అవాంతరాలను నివారించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న ఇంకుడు గుంతను కలెక్టర్ తమీం అన్సారియా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి మంత్రి స్వామి ప్రారంభించారు. నీటిని ఇంకింపజేసేందుకు ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను మంత్రి స్వయంగా గడ్డపారతో తవ్వి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కరువు పీడిత ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో జలశక్తి కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కరువు ప్రాంతాల్లో పంట కుంటలు, చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇంకుడు గుంతలు, పంట కుంటలతో పాటు ఇంటి రూఫ్ వాటర్ నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారమన్నారు. భావితరాలకు నీరందించాల్సిన బాధ్యత మనదేనన్నారు. డ్వామా అధికారులు నీటి నిల్వపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా డ్వామా కార్యాలయంలో జలశక్తి కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి చేత ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జలశక్తి కేంద్రంలో నీటి నిల్వకు సంబంధించిన వివిధ అంశాలతో కూడిన ప్రాజెక్టుల నమూనాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో నీటి సమస్యకు సంబంధించిన అన్ని సమస్యలకు జలశక్తి కేంద్రం నుండే పరిష్కరించేలా తాగునీటి సరఫరా విభాగం, ఎన్ఎస్పీ, గ్రౌండ్ వాటర్, డ్వామా అనుబంధ విభాగాల సిబ్బంది ఇక్కడ అందుబాటులో ఉంటారన్నారు. రానున్న 4 నెలల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో నీటి నిల్వ సామర్థ్యం పెంచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ బాలశంకర్రావు, భూగర్భ జలశాఖ డీడీ విద్యాసాగర్, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అత్యంత శక్తిమైనటువంటి సంపద ఏదన్నా ఉందంటే నీరే. ఇది చాలా విలువైనటువంటి సంపద ప్రజలకి. ఈరోజు ఎన్ని బిల్డింగ్లు కట్టుకొని ఎన్ని ఆస్తులు సంపాదించుకొని నీరు అనేది జీవనాధారం అనే విషయం కూడా మనం మర్చిపోతా ఉన్నాం. పంచభూతాల్లో ఒకటైనటువంటి నీటిని ఈరోజు మనం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితికి రావడం కూడా కారణం కూడా ప్రజలనే విషయం. ఎందుకంటే పర్యావరణ సముద్రాన్ని దెబ్బతీయించడం, పచ్చదనాన్ని నిర్మూలించడం, ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు నీటిని ఇంత దారుణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయిన పరిస్థితులు కూడా వచ్చాయి. మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన కేంద్ర ప్రధానమంత్రి గారు కావచ్చు, ఈ మనకేదైతే ఉందో నీటి సంరక్షణలో భాగంగా పారిపోయే నీటిని ఒడిచిపెట్టాలి, ఆ ఉన్నటువంటి నీటిని భూమిలో ఇంకిపోయే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే మనం నీటి సంరక్షణకి ఆ చర్యలు తీసుకుంటామని చెప్పి ఇందులో భాగంగా పంట కుంటలు, అదేవిధంగా చెక్ డ్యామ్స్, తర్వాత బోర్స్ తీసుకొని మిగిలిన సర్ఫేస్ వాటర్లు కూడా ఎక్కడైతే భూగర్భ జలాల నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లలో కూడా మనం వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా కూడా బోర్స్ ద్వారా కూడా రీఛార్జ్ చేసేటువంటి విధానాలను కూడా మనం ఈరోజు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక ఉద్యమంలాగా అన్ని వర్గాల ప్రజలు నీటి సంరక్షణకి నడుం బిగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలో ప్రారంభిస్తూ ఉన్నారు. మనకి ప్రత్యేకంగా మిగతా వాళ్ళందరికన్నా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఈ పథకం ఉంది, దీన్ని చేయాలి. మన ఈ జిల్లాలో పూర్తిగా క్షామపీడితంగా ఉంది, ఈ జిల్లాకి ఈ జల సంరక్షణ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు అనధికారికంగా ముందే ఈ జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగినందుకు నన్ను అభినందిస్తూ, ముఖ్యంగా డ్వామాలో ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నా, గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్లు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సిబ్బంది సహకారాలు కూడా ఉన్నాయి. మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంపద సృష్టించాలనో నీటి సంరక్షణ చేయాలనో చూస్తామని మీరందరూ కూడా ఆ నీటి మీద ఆధారపడాల్సిన వ్యక్తులే కాబట్టి
మాకెందుకు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాం అనుకోకుండా మీరు పనిచేసే ప్రాంతంలో చేయాలి. ఆ ప్రాంతంలో రైతులకి, ఉపాధి హామీ వేజ్ సీకర్స్కి, విద్యార్థులకి, యువతకి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చైతన్యవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కలెక్టర్ గారిని, సిబ్బందిని అభినందిస్తూ తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో డోమా ఆఫీస్లో జలశక్తి కేంద్ర మన గౌరవ డిస్ట్రిక్ట్ మినిస్టర్ సమక్షంలో ప్రారంభించడం జరిగింది. దీంట్లో వాటర్ కన్సర్వేషన్ సంబంధించి డిఫరెంట్ మోడల్స్ ప్రజల కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా వాటర్ సంబంధించి ఏ సమస్యలు అయినా ఇక్కడ ఈ కేంద్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డోమా డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్, ఈ 4 డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ఇక్కడ ఉంది. ప్రజలకు వాటర్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇక్కడ కాల్ చేసి అడగవచ్చు. అదేవిధంగా వాటర్ కన్సర్వేషన్స్ రిలేటెడ్ ఏ క్వెరీస్ అయినా కూడా ఇక్కడ డైరెక్ట్గా ఆర్ ఫోన్ ద్వారా కూడా వారు క్లారిటీ తీసుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా ఇది పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే 3 to 4 మంత్స్లో మన జిల్లాలో ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ పైన పూర్తిగా దృష్టి పెట్టడం జరుగుతుంది. దాంట్లో కూడా జల్ సంచయ్, జల్ భాగీదారి అంటే ఎక్కువ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్తో ప్రజల మధ్యలో వాటర్ కన్సర్వేషన్ పైన అవగాహన కల్పించి వారిని ఇన్వాల్వ్ చేస్తూ ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ మన జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది. సో దానికి ప్రజలు అందరూ కూడా మనం ఏదైతే జిల్లా యంత్రాంగం తరపు నుంచి చేయబోతున్నామో దానికి సహాయం ఇవ్వాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన విద్యార్థులు సైన్స్ ఫెయిర్ నిమిత్తం చెన్నై వెళ్లి తిరిగి ప్రయాణంలో నాగులుప్పలపాడు వద్ద ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొన్న సంఘటనలో కొంతమంది విద్యార్థులకు స్వల్ప రక్త గాయాలయ్యాయి. ప్రమాద సంఘటన విషయం తెలుసుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్కు తరలించారు. ప్రమాదంలో గాయపడి ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతున్న 12 మంది విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి ప్రమాదం జరిగిన తీరును, ప్రమాదానికి గల కారణాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆందోళన చెందవద్దని, మనోధైర్యంతో ఉండాలన్నారు. వారికి ధైర్యం నింపి వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆసుపత్రిలోని డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే జిల్లా ఎస్పీ విద్యార్థులతో మాట్లాడి వారి తల్లిదండ్రుల వివరాలను తెలుసుకుని వారి ఫోన్ నెంబర్లకు తన ఫోన్ ద్వారా కాల్ చేసి మాట్లాడి వీడియో కాల్ ద్వారా వారి పిల్లలతో మాట్లాడించారు. కృష్ణా జిల్లా చెందినటువంటి స్కూల్ బస్ పిల్లలు విహారయాత్రకి వెళ్ళేసి వస్తున్నారని ఉదయాన్నే నాగులుప్పలపాడు మండలంలో అది బస్సు ప్రమాదానికి గురైందని చెప్పారు. వాళ్ళల్లో దాదాపుగా 16 మంది విద్యార్థులు, ఒక 4 టీచర్లు రిమ్స్ హాస్పిటల్కి, జనరల్ హాస్పిటల్కి రావడం జరిగింది. వాళ్ళలో చిన్న చిన్న గాయాలతో ఉన్నాయి. ఒకళ్ళకి కాలర్ బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా వారిని స్వస్థలాలకు పంపించేదానికి చర్యలు తీసుకుంటున్నారు. జరిగిన సంఘటన గురించి తెలియచేసి స్వల్ప గాయాలు తగిలాయని వాళ్లు తల్లిదండ్రులకు విద్యార్థులు తెలియపరిచారు. జిల్లా ఎస్పీ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి స్వల్ప గాయాలు తగిలాయని ఆందోళన చెందవద్దన్నారు. మరొక బస్సులో విద్యార్థులను క్షేమంగా గమ్యస్థానానికి పంపిస్తామన్నారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు మరల జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు, ఒంగోలు 2 టౌన్ సిఐ శ్రీనివాసరావు, తాలూకా అజయ్ కుమార్, ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, ఎస్ఐలు శ్రీకాంత్ బాబు, అజయ్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. ఈరోజు కృష్ణా డిస్టిక్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో మెరిట్ స్టూడెంట్స్ని దాదాపు ఒక 90 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని సైన్స్ ఎక్స్కర్షన్కి తీసుకెళ్లారు. 19th బయలుదేరి చెన్నై, అలాగే 20th 21st అంతా కూడా తిరుపతి అన్నీ చూసి రిటర్న్ జర్నీలో ఈరోజు మార్నింగ్ ఒంగోలు నుంచి ఇలా వెళ్తుంటే
ఒంగోలు చీరాల మధ్యలో ఒక లారీ బ్రేక్ డౌన్ అయింది. అది గేర్ బాక్స్ అంతా విరిగిపోయి రోడ్డు బాగా లెఫ్ట్ సైడ్లో. సో ఈ పిల్లలు 3 బస్సుల్లో వెళ్తున్నారు. ఇది స్లీపర్ బస్సు, దీంట్లో అమ్మాయిలు ఉన్నారు. ఈ డ్రైవరు మార్నింగ్ అరౌండ్ 4:30 5 o'clock ఆ టైంలో కొంచెం అలైన్మెంట్ లాగి ఉన్న లారీని డాష్ ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ నుంచి హిట్ చేయడం జరిగింది. ఆ లారీ కూడా బ్రేక్ డౌన్ అయ్యి అక్కడ ఉంది. ఆల్రెడీ మన పోలీసులు రాత్రి 1 o'clockకి దాన్ని అక్కడి నుంచి తీయాలని చూస్తే కూడా కుదరలేదు. అక్కడ అన్ని చిన్నలో అది ఆగినట్టు అన్నీ కూడా పెట్టారు. అయినప్పటికీ కూడా బస్ డ్రైవర్ దాన్ని అబ్జర్వ్ చేయకుండా వెనక నుంచి హిట్ చేయడం జరిగింది. పిల్లలకి, అమ్మాయిలకి దాదాపు 12 మందికి చిన్న గాయాలు అయ్యాయి. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఏం లేదు. వాళ్ళకు కూడా కొంచెం ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. ఎటువంటి బ్లడ్ ఇంజరీస్ అయ్యి కానీ అలాంటివి కానీ ఏం లేదు. ఆ తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మాకు తెలిసిన వెంటనే ఇమ్మీడియట్లీ వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్కి. 3 o'clock లోపల వాళ్ళందరినీ అక్కడ రీచ్ అయ్యేటట్టుగా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులకి నేను రిక్వెస్ట్ చేసేది, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరూ సేఫ్గా ఉన్నారు. చిన్న గాయాలు చిన్నవి అయ్యాయి. అవి బస్సు పడడం వల్ల, అది హిట్ చేయడం వల్ల ముందర గుద్దుకోవడం అలాంటి తప్ప ఎవరు దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇక్కడ కృష్ణా జిల్లా పరిషత్ స్కూల్ నుండి వస్తున్నారండి. నేను కృష్ణా జిల్లా వాళ్ళు కొంతమంది విద్యార్థుల్ని, సైన్స్ ఫెయిర్లో సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని 11 మంది టీచర్లతో ఒక్కొక్క టీచర్ గారికి ఒక 10 మంది పిల్లల్ని అప్పగించి 19వ తారీఖు రాత్రి 9:30కి కలెక్టరేట్ కాంపౌండ్ నుండి, మచిలీపట్నం కలెక్టరేట్ కాంపౌండ్ నుండి 3 బస్సుల్లో బయలుదేరామండి. 20వ తారీఖు చెన్నై వెళ్ళి అక్కడ కొన్ని ప్రదేశాలు చూసి 21వ తారీఖు తిరుపతి వచ్చి అక్కడ కొన్ని ప్రదేశాలు చూసి రాత్రికి బయలుదేరామండి. తెల్లవారుజాము 3 గంటల తర్వాత ఆగి ఉన్న లారీ అని అనుకోకుండా దాన్ని తప్పిద్దామని, అది ఆగి ఉన్న లారీ అనుకోలేదండి డ్రైవర్ గారు. దాన్ని తప్పించబోయి గుద్దేశారండి బస్సు. మేము 30 మంది దాకా ఉన్నామండి. 5 టీచర్లు దాకా ఉన్నాం. ఏంటండి, ఒక 15 మందికి అండి. కాదండి, ఇక్కడికే తీసుకొచ్చేవాళ్ళం. అన్నీ చిన్న గాయాలేనండి. పెద్ద ప్రాణాపాయం అనేది ఏమీ లేదు అండి. కృష్ణా జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలలండి. సైన్స్ ఫెయిర్లో సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని తీసుకొచ్చారు. అంటే ఒక్కొక్క స్కూల్ నుండి బాల సునీత అండి. 134 సంవత్సరాల చరిత్ర ఉన్న సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అభివృద్ధికి తాను అన్ని విధాలా సహకరిస్తానని ఎమ్మెల్యే దామచల జనార్దన్ పేర్కొన్నారు. సివిఎన్ రీడింగ్ రూమ్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒంగోలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. సివిఎన్ రీడింగ్ రూమ్ రోడ్డు నుండి కోర్టు సెంటర్ వరకు 20 అడుగుల రోడ్డు వెడల్పు చేసిన తర్వాత సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. కళలు, కళాకారులకు నిలయం సివిఎన్ రీడింగ్ రూమ్ అని, వారి సంక్షేమానికి తాను చేయూతనిస్తానని తెలిపారు. సివిఎన్ రీడింగ్ రూమ్ ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థ అని, దాని పేరు నిలబెట్టేలా కొత్త కార్యవర్గం కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షునిగా ఈదుపల్లి గురునాథరావు, ఉపాధ్యక్షులుగా రామిరెడ్డి నితిన్ రాజు రెడ్డి, కార్యదర్శి కోడూరి రాధాకృష్ణ, సంయుక్త కార్యదర్శి తోట సాయి నవీన్, కోశాధికారి ఆరిగ వీరప్రతాప్, కార్యవర్గ సభ్యులు ఉన్నవ శేషుబాబు, యామల బాలకృష్ణ, జిల్లిపల్లి పూర్ణచంద్రరావు, కరేటి కిరణ్ కుమార్, చెక్క రామకృష్ణారావు, తోట శ్రీధర్ బాబుల చేత ఎన్నికల అధికారి చిల్ల సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మరొక అతిథిగా నగర కమిషనర్ కోడూరు వెంకటేశ్వర్లు పాల్గొని పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. దామచల జనార్దన్ను గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పాలకవర్గ సభ్యులను దుస్సాలివాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. సివిఎన్ రీడింగ్ కు విచ్చేసిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావుకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఉచితంగా అక్కడ మన కళారూపాలు జరుపుకునేదానికి ఒక మంచి స్టేడియాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రం పేరుతో ఏర్పాటు చేశారు. వారికి మనం కరతాళ ధ్వనులతోటి మనం ఎన్నిసార్లు వారికి అభినందనలు తెలియజేసినా సరే కళాకారులు వారి రుణం తీర్చుకోలేనటువంటి 2025 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికలలో అధ్యక్షుడు పదవికి ఎన్నికైన ఈదుపల్లి గురునాథరావు అను నేను క్లబ్బు బైలా ప్రకారము నిబద్ధతతో నిజాయితీగా క్లబ్బు అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో కార్యదర్శి పదవికి ఎన్నికైన కోడూరు రాధాకృష్ణ నేను క్లబ్బు బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్బు అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 9వ తేదీ ఆదివారం జరిగినటువంటి మన క్లబ్బు పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో కోశాధికారి ట్రెజరర్ అనే పదవికి ఎన్నికైన ఆర్య వీరప్రతాప్ నేను క్లబ్బు బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం. కరెక్ట్గా 134 సంవత్సరాలు దగ్గర 1891లో ఈ క్లబ్ స్థాపించిన రోజే మన వాళ్ళు ఈరోజు స్వేరింగ్ చేయటం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు మన సివింగ్ రీడింగ్ రూమ్ ఏదైతే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి మన సుబ్బారావు గారు అలియాస్ శేషన్ గారు వాళ్ళకు కూడా పెద్దలు నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా క్లబ్బులు అనేది ఒకసారి ఎన్నికలు 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవటం, కొత్త కార్యవర్గం రావటం, కార్యవర్గంతో పాటు క్లబ్బుని డెవలప్ చేసుకునే విధంగా ముందుకు పోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఈ రోడ్లు ఎక్కడైతే వైండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్యాచ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ ప్రకారంగా పూర్తిగా ఒంగోలు ఒక 6 నెలల తర్వాత ఖచ్చితంగా మార్పు అనేది మీ అందరూ కూడా చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా ఒక మంచి ఆలోచనతోటి ప్రజలందరూ కూడా ఎవరైతే మెంబర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ మీద ఆ రోజు నన్ను ఎమ్మెల్యేగా ఏ విధమైన నమ్మకంతో నన్ను గెలిపించారో ఈరోజు ఈ క్లబ్ను బాగు చేస్తారనే నమ్మకం మీద మీ అందరికి కూడా ఓటేసి మంచి మెజార్టీతో మీ అందరూ కూడా గెలిచారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నా. దానికి ఖచ్చితంగా మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుంది. దానికి మీకు ఏ అవసరం ఉన్నా కూడా మనం చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోడ్డు డీవియేషన్లో 2 షాపులు అయిపోయి ఉంటాయి. దాన్ని రేపు 20 అడుగులు మనకి ఎక్కడికి వస్తుందో చూస్తారు. చూసిన తర్వాత మనకి ప్లేస్ ఉంటే తప్పకుండా మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే విధంగా దీన్ని మళ్ళీ మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టుగా దానికి మీకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని చేయడానికి కూడా మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఏది ఉన్నా కూడా అందరూ బాగుండాలి, మీరు యూనిటీగా పనిచేయండి. ఖచ్చితంగా ఆ డబ్బులు వస్తాయి. అదేవిధంగా డబ్బుకి ఏదైతే మీరు ఈరోజు ఇన్కమ్ లేదనుకుంటున్నారో మీరు యూనిటీగా ఒక మంచి ఆలోచనతో పోతే ఖచ్చితంగా ఇన్కమ్ కూడా పెరుగుతుంది. మంచి ఆలోచనతో కబ్బు కూడా బాగా జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరిని కూడా ఎన్నుకున్నారో మంచి మార్గంలో మంచి డెవలప్ చేయండి. మీకు ఏది అవసరం ఉన్నా మీలో ఒక మనిషిగా రండి, తప్పకుండా నేను దాన్ని నెరవేరుస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఇలా ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఒకవైపున కళారంగాన్ని ముందుకు నడిపిస్తూ మరొక వైపున క్రీడా రంగానికి కూడా ఊతమిస్తూ ఈ క్లబ్ సేవలు అందిస్తూ ఉంది. అలాగే మన నగరం కూడా మరి ఈరోజు మనకు సమర్థవంతమైనటువంటి ఒక విజన్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మన ఒంగోలు నగరం మరి అత్యంత శరవేగంగా
ప్రజల అవసరాలను తీర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి సివిఎన్ రీడింగ్ రూమ్ సభ్యులు కూడా మరి చాలామంది చెప్పారు, వారి యొక్క విధులు నిర్వర్తించుకుంటూ కళారంగాన్ని క్రీడారంగాన్ని పరిరక్షించుకుంటూ మరింత సమర్థవంతంగా దీన్ని కలకాలం ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని పాలకవర్గ సభ్యులందరికీ కూడా వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాలో భూగర్భ జలాలు పెంపొందించడంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు జీవనాధారమైన నీటి నిల్వలు పెంపొందించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా డ్వామా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జలశక్తి కేంద్రాన్ని కలెక్టర్ తమీం అన్సారియా, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి మంత్రి ప్రారంభించారు. జలశక్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇంటి నమూనా, ఫారం పాండ్స్, అమృత సరోవర్ చెక్ డ్యాం, ఊటకుంటలు, ఇంకుడు గుంతలు, భవనాలపై పడిన నీటిని సంరక్షణ నిర్మాణాలు, కందకాలు, చెరువుల పునరుద్ధరణ వంటి నీటి సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలకు సంబంధించిన నమూనా ప్రాజెక్టుల వివరాలను డ్వామా సిబ్బంది మంత్రి స్వామి కలెక్టర్లకు వివరించారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి వివరాలను డ్వామా సిబ్బందిని అడిగి మంత్రి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అనంతరం డ్వామా అధికారులతో పాటు భూగర్భ జల అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి సమీక్షించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ బాలశంకర్రావు, భూగర్భ జలశాఖ డీడీ విద్యాసాగర్, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా రీసెంట్గా తయారు చేయించినాయి సార్ మన సిబ్బంది చేత. అంటే మనకి ఏమేమి నీటి నిల్వకి, నీటి సంరక్షణకి మనం ఎలాంటి నిర్మాణాలు చేపట్టవచ్చు, ప్రకాశం జిల్లాలో మనం ఏం చేస్తున్నాం ఆల్రెడీ ఉపాధి హామీ పథకం కింద కానీ, వాటర్షెడ్ కింద కానీ, అవన్నీ కూడా కొన్ని మోడల్స్ ఇక్కడ చూపించడం జరిగింది సార్. సో ప్రధానంగా ఇక్కడ మనకు రైతులు కానీ లేదా కామన్ పబ్లిక్ ఎవరైనా కానీ వచ్చి నీటికి సంబంధించినటువంటి సమస్యలు, మంచినీటి సమస్య కానీ, ఇప్పుడు యాక్చువల్గా మేడం గారు ఇందాక కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడే సెల్, మానిటరింగ్ సెల్ కూడా ఇక్కడే పెట్టుకోమని చెప్పారు కంట్రోల్ ఉన్నారు. అలాగే మనకి వాటర్, ఇరిగేషన్ వాటర్ అంటే నీటి పారుదలకు సంబంధించి పొలాలకు కావాల్సినటువంటి నీటికి సంబంధించి చెక్ డ్యామ్స్ కానీ లేదా అమృత సరోవర్ ట్యాంక్స్ కానీ ఇలాంటి నిర్మాణాలు చేపట్టడానికి ఏది కరెక్ట్ ప్లేస్, లొకేషన్ కరెక్టా కాదా వాళ్ళు అనుకునేది అనేది చెప్పడానికి కూడా మనకి ఇక్కడ టెక్నాలజీ ఆ విధంగా మనకి శిక్షణ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఇద్దరు సిబ్బంది ఉపాధి హామీ పథకం నుంచి పనిచేస్తున్నారు కంటిన్యూస్గా. సో వాళ్ళు ఏంటంటే ఎవరైనా వచ్చి వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు మనం వాళ్ళు ఏదైతే చెక్ డ్యామ్ కావాలన్నారో అది వాళ్ళు అనుకునే ప్లేస్లో సూటబుల్లా కాదా అనేది క్లార్క్ టూల్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసి క్లార్క్ అనేది ఒక కాంపోజిట్ అసెస్మెంట్. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్, శానిటరీ సిబ్బందితో కలిసి 13వ డివిజన్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా 13వ డివిజన్లో చేపట్టిన చేయవలసిన అభివృద్ధి పనుల గురించి నగరపాలక సంస్థ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత డివిజన్ పర్యటనలో భాగంగా డివిజన్లో గల కాలువలను శుభ్రపరచవలసిందిగా శానిటరీ ఇన్స్పెక్టర్లకి ఆదేశించారు. కొత్తపట్నం బస్టాండ్ వైపు గల ప్రధాన కాలువ పాడైపోయిన కారణంగా కొత్త కాలువకి నిర్మాణానికి అంచనాలు తయారు చేసి త్వరగా టెండర్లు పిలవాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. పర్యటనలో 13వ డివిజన్ కార్పొరేటర్ ఎంఈ చంద్రయ్య, డిఈ పద్మజ, ఏఈ రాజశేఖర్, 5వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్, డివిజన్ అధ్యక్షులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలను అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి, పేర్ని నానీలను చూసి నేర్చుకోవాల్సిన పనేమీ లేదన్నారు. పేర్ని నానీడికి జగన్ ట్రైనింగ్ తీసుకుంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళలాగా పారిపోయి ఉంటారు. 11, 12 అవసరం పరిస్థితి మాకు లేదు. సూపర్ 6 అన్నారు, మీరు చేస్తున్నాం. ఏం గమలు కాలేదు మాట్లాడమానండి. ఏం మాట్లాడట్లేదా చెప్పండి. వాళ్ళ భార్య గోడౌన్లు, కేసులు అవన్నీ మీ పాపాలు బయటకు వస్తామని తవ్వితే చాలా వస్తాయి. కక్ష సాధింపు చర్యలు మేము పాల్పడటం లేదు. అభివృద్ధి సంక్షేమే దృష్టి పెట్టాం. ఈరోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్లో మనం మేము 788 కోట్లు ఇస్తే ఈరోజు మళ్ళీ 600 కోట్లు ఇచ్చాము. 1348 కోట్లు ఇచ్చాము. మళ్ళీ రేపు ఇంకొక 400 కోట్లు ఇవ్వబోతున్నాం. గతంలో మీరు పెట్టిన బకాయిలే 4217 కోట్లు మీ బకాయిలే. మొన్ననే అసెంబ్లీలో చెప్పాను, మీరు ఫాలో అవ్వలేదేమో.
నీవు పెట్టిన బకాయిల కోసం ధర్నా చేసేటువంటి వ్యక్తి నువ్వే. నువ్వు పెంచిన విద్యుత్ ఛార్జీల కోసం ధర్నా చేసింది నువ్వే. ఒక సరికొత్త రికార్డు సృష్టిస్తున్న దిట్ట మీ ప్రభుత్వం. అందువల్ల మేము వరుసగా చేస్తున్నాం. చేసిన దాని లేదు. డిఎస్సీ రేపు నోటిఫికేషన్ పోతున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని పెంచాము. అదేవిధంగా దీపం పథకాన్ని ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరంలో మేము ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు అంతమందికి ఇస్తున్నాం. వరుసగా చేసుకుంటూ వస్తాం. అద్భుతమైన మంతదండం లేదు. మీలాగా 15,000 ఇద్దరికి ఇస్తాము, 2 సంవత్సరాలు ఇస్తామని చెప్పి 13,000 ఒకరికి ఇచ్చిన సంవత్సరం తర్వాత వచ్చి అది కూడా మీరు ఆ రోజు మీ నోరులు ఏమైపోయినాయి. మీరు మాట్లాడే శక్తి లేదు. మీకు ఛానల్ ఉంది, మీడియా ఉంది, మాట్లాడుకుంటారు. ఇది తప్పండి. ప్రజల్లో ఎంత మీరు అసత్యాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పనిచేసే వాళ్ళకి అవసరమైతే లోపాలు ఉంటే చెప్పండి, మెరుగైన సేవలు ఇవ్వడానికి ముందుకు రండి. అంతేగాని ఇటువంటి లేనిపోయిన విమర్శలు చేయదు. మేమైతే మా స్పీకర్ గారికి సభ్యులు ప్రతిరోజు అటెండెన్స్ కనిపిస్తాయి. ఎంతమంది ఉన్నారు ఏంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ సీట్ కేటాయిస్తారు. ఆ సీట్లలో ఎవరు కనపడలా. దానిలో కనపడింది తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు జనసేన వాళ్ళు, ఆ తర్వాత వరుసలో ఉంది బీజేపీ వాళ్ళు, ఆ తర్వాత వైసీపీకి కేటాయించారు సీట్లు. ఒక్కళ్ళు ఒకరోజు కనపడలా. తర్వాత ఈ మధ్య అసెంబ్లీ సెక్రటరియట్ వాళ్ళు కొంతమంది వచ్చి సంతకాలు పెట్టి పోయినట్టుగా రికార్డులు కనపడుతున్నాయి అని అన్నారు. అది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే అసలు వాళ్ళు వచ్చారా, వాళ్ళ బదులు కౌన్సిల్లో ఉన్న వాళ్ళు ఇంకెవరన్నా కానీ ఇంకెవరైనా మేనేజర్ సంతకాలు పెట్టారు. అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 60 రోజులు సాగుకు హాజరు కాదు, మీ పదవులు పోతాయి అన్నారు. అంటే అక్కడ వాళ్ళ చిత్తశుద్ధి సంతకాలు ఒకళ్ళు నిజంగా పెట్టుంటే పదవులు కాపాడుకోనే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించుకోవాలి. గవర్నర్ గారు ప్రసంగించిన రోజు ఆ సభలోకి వచ్చినా అది నో సిట్టింగ్ డే అవుతుందని చెప్పి రూల్స్లో ఉన్నాయి. అసలు లోపలికి రాకుండానే ఉంటే రాని లెక్కనే వస్తాయి అనేటువంటిది. అది కూడా అసెంబ్లీలో ఒక కమిటీలు ఉన్నాయి, ఎథిక్స్ కమిటీ కూడా రిఫర్ చేసినట్టుంది. ఈ కొన్ని నియమాలని కమిటీ నిర్ణయాలు ఉంటే వాటిని బయట మాట్లాడే పరిస్థితులు కాదండి. సురక్షిత సముద్ర తీర ప్రాంత ప్రజల్లో దేశ భద్రత సమైక్యత పెంపొందిస్తూ దేశ, రాష్ట్ర, జిల్లా ప్రజలను కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బందితో మమేకం చేస్తూ చేపట్టిన సైకిల్ ర్యాలీ ఒంగోలు చేరుకుంది. కలకత్తా నుండి బయలుదేరి కన్యాకుమారికి వెళుతున్న సైకిల్ యాత్ర ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి చేరుకోవడంతో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. సముద్ర తీర ప్రాంతాలలో ప్రజలకు దేశ భద్రతపై అవగాహన కలిగించేందుకు కలకత్తా నుండి కన్యాకుమారి వరకు అవగాహన ర్యాలీ చేపడుతూ ఒంగోలు కేంద్రానికి రావడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. కోస్టల్ ప్రాంతాల్లో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు, దుర్వ్యసనాలకు బానిసైన ఇటువంటి వాళ్లు ఎక్కువ మంది ఉంటున్నారని, ఇలాంటి వారిపై జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కోసం వారికి అనర్థాలపై తెలియజేసేందుకు ఈ ర్యాలీ సాగుతూ ఏప్రిల్ 1వ తేదీకి తమిళనాడులోని కన్యాకుమారికి చేరుతుందని ఎస్పీ తెలిపారు. టీం కెప్టెన్ సంజయ్ మాట్లాడుతూ దేశంలోని 2 జాతాలు బయలుదేరాయని, అందులో ఒక జాత కలకత్తా నుండి కన్యాకుమారి వరకు అని అన్నారు. యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం కల్పిస్తూ ఈ సైకిల్ యాత్ర సాగుతుందని, కావలి, నెల్లూరు, శ్రీహరికోట మీదుగా తమిళనాడు చేరుతుందని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మొత్తం 50 మంది సభ్యులతో ర్యాలీ సాగుతుందని తెలిపారు. స్వాగత కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ఎస్పీ అశోక్ బాబు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సిఐ అజయ్ కుమార్, సూర్యనారాయణ, నాగరాజు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సిఐఎస్ఎఫ్ వాళ్ళు కోస్టల్ సెక్యూరిటీ మీద అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ అలాగే లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే సీ మీద ఎవరైనా వచ్చి అటాక్ చేయడం కానివ్వండి, అలాగే వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయో ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తూ ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్ని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఎవ్రీడే 1 డిస్టిక్ దాటుకుంటూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ ఈరోజు ఒంగోలుకి రావడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడ మనం రిసీవ్ చేసుకున్నాం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అలాగే ఇక్కడి నుంచి మళ్ళీ కూడా ఫ్లాగ్ ఆఫ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి వీళ్ళు నెక్స్ట్ గోస్తూ కావలి, నెల్లూరు వెళ్తారు. సో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కోస్టల్ సెక్యూరిటీ మీద చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కమాండెంట్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడతారు. ప్లీజ్ గివ్ ఇట్ టు. Good morning everyone. Myself Sanjeet. I am a senior commandant. I am posted at Satish Dhawan Space Center, Sriharikota, and I have been assigned the responsibility of conducting this cyclothon cycle rally right from Chirala to Sulurpeta.
and I extend my heartfelt gratitude to SP Sahab, SP Prakasam, for extending a warm reception to our cyclists and all kind of support, and really thank you, Damodar ji. And the basic theme behind this cyclothon is to conduct the coastal awareness and arms smuggling, drug trafficking, and the Government of India initiatives like Beti Bachao Beti Padhao Yojana. And on the eve of raising day, చాలా గర్ల్స్ స్టూడెంట్స్ ఏమంటే అడుగుతున్నారు, మీరు కూడా సైకిల్ వాళ్ళతో పాటు చేస్తున్నారా అని మాకు చాలా ప్రౌడ్గా వాళ్ళు అడుగుతున్నారు. అది చూసి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే లేడీస్ చాలా అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు, కానీ సైకిల్ ర్యాలీ ఇంత 4 స్టేట్స్ కవర్ చేసి వెళ్ళడం అంటే కొంచెం పెద్ద విషయమే. కానీ మేము చేస్తున్నాం, మేము ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నాం, మెంటల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాము. స్టూడెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి ఫీల్డ్స్లో రావాలని చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. మా ర్యాలీ అందరికీ ఒక అవేర్నెస్ ఇస్తుందని, ఇంకా ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఏం రాకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు పైకి చెప్పి ఆ ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అవ్వాలని ఈ ర్యాలీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఆదేశించారు. నగరంలోని ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జనార్దన్ రావు వివిధ వర్గాల ప్రజల నుండి సమస్యలతో కూడిన వినతి పత్రాలు తీసుకుని వారి సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పెద్ద ఎత్తున ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకొని వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలను ఎమ్మెల్యేకి అందజేశారు. కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముస్లింల అభ్యున్నతి కోసం వైసీపీ సంపూర్ణ తోడ్పాటు అందిస్తుందని ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వైసీపీ మైనారిటీ యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలులోని ఇస్లాంపేట కమ్యూనిటీ హాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉంటారని, ఎంతో నిష్ఠతో ప్రత్యేక నమాజులు ఆచరిస్తారని రవిబాబు తెలిపారు. ఉపవాసాల వలన ఆకలి, దప్పికల విలువ తెలుస్తుందని, తద్వారా నిరుపేదల పట్ల సానుభూతి కలుగుతుందని అన్నారు. అందుకే ఈ మాసంలో ముస్లింలు దాన ధర్మాలతో గడుపుతారని, ఫిత్రా ద్వారా నిరుపేదలు కూడా తమతో సమానంగా పండుగ చేసుకునేందుకు సహకరించడం స్ఫూర్తినిస్తుందని అన్నారు. అల్లాహ్ దయ వలన ప్రతి ఒక్క ముస్లిం కుటుంబానికి మేలు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వైసీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్ మాట్లాడుతూ అల్లాహ్ దయ వల్ల యావత్ ముస్లింలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రంజాన్ మాసంలోని ఆధ్యాత్మిక వాతావరణం మొత్తం సమాజం మీద సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. ముస్లింలకు అండగా వైసీపీ నిలుస్తుందని చెప్పారు. నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ వైసీపీని ముస్లింలు ఎంతగానో ఆదరించారని, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్లు గంగవరపు ప్రవీణ్, వెన్నపూస వెంకటరెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు చాంద్ బాషా, డివిజన్ అధ్యక్షుడు కాళేషా, హిదాయతుల్లా, రఫీ, అబీదుల్లా, జబీ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ఈరోజు ఇస్లాంపేటలో హిదాయతుల్లా, చాంద్ బాషా వారి మిత్రమండలి వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించటం, దీనికి రావటం, మేము కూడా వారితో కలిసి నమాజ్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైంది. ముస్లింలందరూ ఉపవాసాలుండి అల్లాని ప్రే చేస్తూ చాలా పవిత్రంగా గడిపే ఈ మాసంలో వాళ్ళతో పాటు మేము కూడా ఈ పండుగలో పాల్పంచుకోవటం, ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా
అల్లా దయ వల్ల అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని, మేలు జరగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన హిదాయతుల్లా చాన్ బాషా గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పార్టీ ముఖ్య నాయకులు శంకర్, బొట్ల సుబ్బారావు, మా కార్పొరేటర్లు ఇమ్రాన్, ప్రవీణ్, వెన్నపోసు వెంకటేశ్వర రెడ్డి తదితర పెద్దలందరూ కూడా అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ముస్లిం సోదరిమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మరి ప్రతి ఒక్కరూ దాదాపు ఎక్కువ శాతం ఉపవాసాలు ఉండి పవిత్రమైన అల్లా కోసం వాళ్ళు దువా చేయటం, నమాజులు చేయటం, వారు ఎంతో పవిత్రంగా అల్లాని పూజిస్తారు. అల్లా దయ కూడా వారి చల్లని దయ వారి కుటుంబాల మీద, వారి మీద ఉండే వారు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి మరి ముస్లిం సోదరులు మనందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇస్లాంపేట నాయకులు చాంద్ బాషా గారికి, కాళేషా గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ చుండు రవిబాబు గారికి, ఒంగోలు నగర సిటీ ప్రెసిడెంట్ శ్రీ కటార్ శంకర్ గారికి, మరియు బీసీ ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారికి, అలానే నా సహచర కార్పొరేటర్లు అందరికీ, యావత్ ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరుగా నమస్కరిస్తూ, మరి రంజాన్ మాసం అంటేనే ముస్లిం సోదరులకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. మరి ఎంతో కఠోరమైనటువంటి దీక్షలను నిర్వహిస్తూ నీతిగా నిజాయితీగా ఈ మాసం అంతా బ్రతుకుతూ పేదలందరికీ సహాయం చేసుకుంటూ మరి అల్లా ప్రార్థనలోనే ఈ నెల మొత్తం గడపడం జరుగుతుంది. మరి ఇవాళ అట్లాంటి అందరి సోదరులకు కూడా ఇక్కడ ఇఫ్తార్ విందును పెట్టడం అనేది, ప్రజలకు హాని కలిగించే ఆహార పదార్థాలను వాడితే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని జిల్లా ఆహార భద్రతా అధికారి గరికపాటి ప్రభాకర్ రావు అన్నారు. నగరంలోని పీవీఆర్ బాలుర హైస్కూల్ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు వెంబడి చిరు వ్యాపారుల దుకాణాలపై ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. పుచ్చకాయల బళ్ళు, చికెన్ పకోడీ స్టాల్స్, పానీపూరి, పావుబాజీ, అనేక రకాలైన చిరు వ్యాపారులు నిర్వహించే వాటిపై తనిఖీలు చేసి ఆహార పదార్థాలు ఎలా ఉండాలో, ఏమిటి అనారోగ్యమైనవి వాడకూడదు అనే విషయాలపై వారికి సూచనలు, సలహాలు చేశారు. మొదటిసారి తనిఖీలు చేస్తున్నామని, రెండోసారి ఇవే పద్ధతులు కొనసాగితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అధికారి వద్ద లైసెన్స్ తప్పనిసరిగా తీసుకుని వ్యాపారాలు కొనసాగించుకోవాలన్నారు. చికెన్ పకోడీ బండ్లపై ప్రధానంగా నూనె వాడకంపై తనిఖీ చేశారు. కొన్ని చోట్ల సక్రమంగా ఉన్నప్పటికీ మరికొన్ని చోట్ల ఎక్కువగా వాడిన ఆయిల్ను ఉపయోగిస్తున్నారని, వాటిని తీసివేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆహార భద్రతా అధికారి వెంట సిబ్బంది ఉన్నారు. పీవీఆర్ స్కూల్ దగ్గర నుంచి సెంటర్ అంతా రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్స్ అన్ని తనిఖీలు చేశాము. ఆ తనిఖీల్లో భాగంగా ఏమైందంటే పుచ్చకాయలు తనిఖీ చేసాము, చెరుకు రసాలు తనిఖీ చేసాము, చికెన్ పకోడీ బళ్ళు తనిఖీ చేసాము, తర్వాత ఫ్రైడ్ చికెన్ తనిఖీ చేసాము, కొన్ని చోట్ల పానీపూరీలు తనిఖీలు చేసాము. వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ లైసెన్స్ అనేది తీసుకోవాలి, ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత ఆయిల్ అన్ని చికెన్ పకోడీ బళ్ళన్నీ ఆయిల్ వాడుతున్నారు కాబట్టి, ఫ్రైడ్ చికెన్ ఆయిల్స్ వాడుతున్నారు కాబట్టి ఆయిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చికెన్ పకోడీ బళ్ళు ఏం చేస్తున్నారంటే కలర్స్ కలుపుతున్నారు, కలర్స్ క్యాన్సర్ వస్తుంది. తర్వాత చెరుకు రసం వాడే దగ్గర ఏమంటే ఐస్ అనేది ఐస్ బాక్స్లో పెడుతున్నారు, చాలా బాగోలేదు. అది తినే ఐసా కాదు అనేది కూడా తెలియట్లేదు. సరే, నియమ నిబంధనలు పాటించకుండా రంగులేసి ఆహారం పరిశుభ్రత పాటించుకొని ఉంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒంగోలు 10వ డివిజన్లోని కొప్పోల్లో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జ్ షేక్ వలీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, కపిల్ బాషా, షేక్ వలీ ముస్లిం సోదరులతో కలిసి మసీదులో దువా చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావుకు అంతా మంచి జరగాలని ప్రార్థనలు చేశారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ రంజాన్కు మించిన పండుగ ప్రపంచంలో ముస్లింలకు మరొకటి లేదన్నారు. అందరూ బాగుండాలని, వారు ఎంతో నిష్ఠతో ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తారని తెలిపారు.
ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో వలీ గారు ప్రతి దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఈ మసీదులో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించి ఇఫ్తియార్ విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో రంజాన్ అంటే ఏదైతే పవిత్ర ఖురాన్ అవతరించిన సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు చేసుకునే అతిపెద్ద పండగ రంజాన్ పండగ. ఈ రంజాన్ నెలంతా 30 రోజుల పాటు కఠోర దీక్ష ఉపవాసాలు ఉండి ఆ తర్వాత ప్రతిరోజు సూర్యాస్తం అంటే 6-6:30 మధ్యలో ప్రతి ఒక్కరూ ఇఫ్తియార్ విందు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలాంటి ఇఫ్తియార్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వలీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా హాజరైనటువంటి ముస్లిమ్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా ముస్లిమ్స్ నాయకులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. కొప్పోలు గ్రామంలో మన వలీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన వేరే పనుల ఒత్తిడిలో రాలేని పరిస్థితుల కారణంగా పార్టీ నాయకులైనటువంటి అందరినీ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సిందిగా ఆయన చెప్పడం అందరూ ఇక్కడ రావడం జరిగింది. రంజాన్ మాసం అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా ఇంత మించిన పెద్ద పండుగ ఏమీ ఉండదు. అంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో అందరూ కూడా చక్కగా దీక్ష చేస్తూ భగవంతుడిని అందరూ బాగుండాలని చెప్పని ప్రార్థన చేసేటువంటి మంచి జరిగేటువంటి కార్యక్రమం ఈ రంజాన్ మాసం అంటే. అందరూ కూడా బాగుండాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళు దీక్షలు చేస్తా అలానే ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఆలోచనతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సోదరుడు కాళేశ్వరి ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 3 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వలీ మా ప్రీతమ నాయకులు శ్రీ దామచల జనార్దన్ గారిని పిలిచి ఆయన చేతుల మీదుగా ముస్లిం సోదరులకి తెలుగుదేశం పార్టీకి కుటుంబ సభ్యులకి ఇఫ్తార్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ మసీదుకి జనార్దన్ గారికి ఒక సెంటిమెంట్ ఉంటాడు. పోయిన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మసీదులో పెద్దలు చెప్తా ఉన్నారు, వారు పక్కన కబర్స్థానికి సంబంధించి కానీ ఈ మసీదు కాంపౌండ్ వాళ్ళు కానీ అప్పుడు జనార్దన్ గారు వీళ్ళు అడగంగానే వెంటనే దగ్గరుండి శాంక్షన్ చేయించి అన్ని పనులు చేయించున్నారు. అందులో భాగంగా ఈ రోజున వాళ్ళు మరికొన్ని ఈ మసీదు అభివృద్ధి కార్యక్రమాల గురించి కమిటీ వారు మన కపిల్ భాష క్లస్టర్ ఇన్ఛార్జి గారికి ఒక వినతిపత్రం ఇచ్చారు. ఆయన ద్వారా జనార్దన్ గారికి ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు నగరంలోని 37వ డివిజన్ ఎన్టీఆర్ పార్క్లో వాకింగ్ ట్రాక్ ఇతర అభివృద్ధి పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఎన్టీఆర్ పార్క్లో వాకింగ్ ట్రాక్ ఇతర అభివృద్ధి పనులను సుమారు 27 లక్షల రూపాయలతో చేయడం జరుగుతోందని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో 37వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్, ఎంఈ చంద్రయ్య, డిఈ అనిల్, ఇన్ఛార్జి ఏఈ నాగార్జున, వర్క్ కాంట్రాక్టర్, సచివాలయ సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలబాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై జిల్లా స్పెషల్ ఎక్స్చేంజ్ జడ్జి ఎస్ కోమలివల్లి అవగాహన కార్యక్రమం కల్పించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాలు తను రక్షించుకునే విధానంపై విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఎక్స్చేంజ్ సిఐ సుకన్య, ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఓన్లీ లేడీస్ కాదు, బట్ ఏదో మిస్కమ్యూనికేషన్ అయితే ఇంటరాక్ట్ అవ్వాలి. అప్పుడే మేము పెట్టిన ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది. అన్నీ ఒక్కొక్కటి మన పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, తర్వాత మన కుటుంబ పరిస్థితులు, మన పిల్లల పరిస్థితులు మార్పు చేసుకుంటూ జూనియర్ జస్టిస్ యాక్ట్ని తీసుకొని వచ్చారు 2015లో. అది 2000 సంవత్సరం నుంచి 2006, 2009, 2015 రిపీల్ 2015లో అయిపోయింది. సిబిఎన్ రీడింగ్ రూమ్ నూతన పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సూపర్ ట్రాక్ సుబ్బారావు బృందం, గాయని గాయకులు రాజేష్, శైలజ, డాక్టర్ రాజకుమారి, పబ్బిశెట్టి రంగనాథ్ పాడిన పాటలు అలరించాయి.
చందు డాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతియో పాలకడలిలో శేషశయ్యపై నరాల బలహీనతతో 2 ఏళ్లుగా మంచానికి పరిమితమైన సుజాతకు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందజేశారు. కొమ్మరోలు మండలం కంకరవాణిపల్లె గ్రామానికి చెందిన వీరికి 2 పిల్లలు, భర్త బేల్దారి పనిచేస్తూ ప్రమాదవశాత్తు మిద్దెపై నుండి పడి కాలు విరిగింది. వీరి పరిస్థితిని చూసి దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారు నిత్యావసర వస్తువులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు లొక్కు శరత్ బాబు, కారుమంచి చిన్నపీరయ్య పాల్గొన్నారు. వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందిని మరియు వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యను మేము గుర్తించి ఆమె గత 2 సంవత్సరాల క్రిందట మిద్దె మీద నుంచి పడి కాలు విరగడం జరిగింది. వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్లారు. అయినప్పటికీ కూడా ఎటువంటి లాభం లేకుండా పోయింది. ఆ కుటుంబాన్ని పోషించుకోలేక చాలా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. మరి ఈ సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారాన్ని మేము అందుకొని గత వారంలో వచ్చి కుటుంబాన్ని మేము దర్శించి వారికి ఏదైతే నిత్యావసర వస్తువులు అవసరం ఉన్నదో అది తెలుసుకొని దాదాపు మేము ఈరోజు 10,000 రూపాయల ఖర్చుతో మా దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో మరియు మా ఫ్రెండ్స్ అదేవిధంగా దాతల సహకారంతో ఈరోజు అన్నకు అండగా నిలిచి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాటూరు మండలంలోని ఆది జాంబవ కాలనీలో
డక్కల కుల హక్కుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణను కేబినెట్ ఏకగ్రీవ ఆమోదంతో ఎస్సీలలోని అత్యంత వెనుకబడిన కులాలకు వర్గీకరణ ద్వారా సమాజంలో ఒక సముచిత స్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డక్కల కులస్తులు ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు కాగోలు వెంకటేశ్వర్లు, డక్కల కుల రాష్ట్ర నాయకులు ఏసపోగు బాబు, జిల్లా అధ్యక్షులు యలమంద, ఉపాధ్యక్షులు బాబు, కుల పెద్దలు లక్ష్మయ్య యలమంద, బాబు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. అరే పిల్లలు మీరు కూడా మీకోసమే కదరా నాయన ఈ కూటమి ప్రభుత్వం మా యొక్క కులాలని గుర్తించి ఎస్సీ వర్గీకరణ మరి ఆమోదం తెలిపిన సందర్భంగా వారికి కృతజ్ఞతగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కూటమి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అత్యంత వెనుకబడినటువంటి ఆరాధ్య దైవం మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి మా పక్షాన నిలబడి మరి మా హక్కుల కోసం వర్గీకరణ సాధించిన సందర్భంగా వారి కృతజ్ఞతగా మా జాతులందరూ కూడా వారికి ఇలా పాలాభిషేకం చేసుకుంటూ వారిని గౌరవించుకుంటూ ఈ యొక్క మరి అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి మా అలాంటి కులాల్ని మా యొక్క వర్గీకరణ జరిగినటువంటి ఈ సందర్భంగా బి కేటగిరీలో ఉన్నటువంటి మేము మా డక్కల కులాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ యొక్క అంశాన్ని పెద్దలు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 23/3/2025 ఆదివారం సహారీ ఉదయం 4:52 ఇఫ్తారీ సాయంత్రం 6:26 డి న్యూస్లో నేటి మాట. జీవితంలో కోట్లు సంపాదించినా కలగని సంతోషం ఒక మంచి స్నేహబంధాన్ని పొందినప్పుడు కలుగుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.